హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇది బోధనలో ఉండే చక్కరనగర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అయితే వనభోజనానికి అయితే వెళ్ళారండి. అక్కడ అంతటా ప్రతి ప్లేస్లో సండే హాలిడే ఉంటుంది కదండి. ఇక్కడైతే మంగళవారం హాలిడే ఉంటుంది. ఆ మంగళవారం కలిసి అన్ని ఫ్యామిలీస్ కలిసి ఇలా వనభోజనానికి అయితే బయలుదేరారు. ఇది ఆదియోగి స్టాచ్యూ ఉన్న ప్లేస్కి అండి. ఇది బాన్స్వాడకి దగ్గర, అంటే కోటగిరికి దగ్గరగా ఉంటుంది. అది కొత్తగా రీసెంట్గా ఉన్న ప్రోగ్రామ్ ఉన్నదండి. ఇక్కడ టెంపుల్ అయితే ఫస్ట్ టైం తెలంగాణలో ఆదియోగి స్టాచ్యూ నిలబెట్టారు. ఇక్కడ వాళ్ళు చిన్ననాటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నట్టుగా ఇలా ఖర్చుతో ఆట ఆడుతున్నారు. ఇలా రౌండ్గా తిరుగుతూ ఎవరి వెనుకైతే ఖర్చు వేస్తారో నెక్స్ట్ వాళ్ళు అవుట్ అనమాట. వాళ్ళు లేసి ఈ ఆటని ఆడాలి. ఇలా అయితే సింపుల్గా ఈజీగా అందరు ఆడుకునే విధంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. గుడి దర్శనం చేసుకొని ఇక్కడ సరదాగా ఒక రోజంతా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఇక్కడ అందరూ కలిసి ఇలా సింపుల్గా అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. అందరూ కూడా ఒక రోజంతా ఎంజాయ్ చేయాలంటే ఈ ఆషాఢ మాస వనభోజనాలే చాలా చక్కటి ప్లేస్ అండి. చక్కటి ప్రోగ్రాం కూడా అండి. ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నట్టుగా ఉండొచ్చు. ఇలా ఒక రోజంతా సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే అక్కడే వంటలు చేసుకుంటారు. భోజనాలు చేసేసి వస్తారండి. ఏ ప్రోగ్రాం చేసినా దైవ కార్యంతో స్టార్ట్ చేస్తారు కాబట్టి గుడి దర్శనం, దైవ దర్శనం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అన్ని ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది ఆషాఢ మాసంలో వనభోజనాలు. ఆషాఢ మాసం అంటేనే వనభోజనాలు, అలాగే గోరింటాకు చేతులకి ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఎంతమంది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు, వనభోజనానికి వెళ్తారో కమెంట్ చేయండి. కంపల్సరీ అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకుంటాం. మాకు ఇక్కడ అవైలబుల్గా ఉండదు కాబట్టి గోరింటాకు కూడా అమ్ముతారు కాబట్టి మేమైతే కొనుక్కొని పెట్టుకుంటామండి. ఎవరైనా సరే చెట్టు ప్లేస్ ఉన్న వాళ్ళు కొంచెం చెట్టు పెట్టుకుంటే, ఇంట్లో పెట్టొద్దు అంటారు కాబట్టి బయటైనా కొంచెం చెట్టు పెట్టుకుంటే మనకి ఇలా పనికొస్తుంది. ఎప్పుడు కోళ్ళు, మెహందీ కోళ్ళు అది పెట్టుకుంటే మంచిది కాదండి. ఇది ఆరోగ్యానికి కూడా ఆ గోరింటాకు చాలా మంచిది. కాళ్ళు పగులుతుంటే వర్షాకాలం అప్పుడు కాలంలో పనికి వెళ్ళే వాళ్ళు కాళ్ళు పగులుతూ ఉంటాయి కాబట్టి ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని గోరింటాకు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది. ఏ కెమికల్ ఉండదు కాబట్టి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అందరూ వీలైన మట్టుకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ పిల్లలు పెద్దలు అన్నట్టుగా అందరూ కలిసి కరెక్ట్గా ఆడుకుంటున్నారండి. ఇక్కడ ఫ్యామిలీ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఆడతారు. ఒక డే అంతా సెలబ్రేషన్ చక్కగా చేసుకుంటున్నారు. ఇక్కడ అందరు మహిళలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం గేమ్స్ అయితే కండక్ట్ చేసుకొని ఆడుకుంటున్నారండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు కదండి. ఎలాగ చేసుకున్న సెలబ్రేషన్లన్నీ కూడా హ్యాపీగా మెమొరీఫుల్గా ఉండేటట్టుగా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తు ఉండేటట్టుగా అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయండి. అక్కడ వాతావరణం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది కొంచెం హైట్లో ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు సెలబ్రేషన్ చేసుకునే ప్లేస్ కూడా అన్నట్టుగా ఉంది కదండి. చుట్టూ దట్టమైన చెట్లు, ఇక్కడ చక్కని ప్లేసు, విశాలంగా ఉన్న ప్లేసు, మంచి వాతావరణం. ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి. మీరు కూడా ఆషాఢ మాసంలో వనభోజనానికి వెళ్తారా? వెళ్తే కమెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాగే అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. అంతేకాదండి, మన వైశ్యులకు ఎక్కడికైనా సాంప్రదాయంగా రెడీ అవుతాం కదండి. ఇక్కడ కూడా అందరూ మహిళామణులు చక్కగా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి వచ్చారండి. కట్టుబొట్టు అనేది మన సాంప్రదాయంలో అభివృద్ధి చెందుతున్నా కానీ మనం మాత్రం ఇలాగే చక్కగా రెడీ అవుతున్నామండి. ఇలాంటి సాంప్రదాయమే ముందు తరాల వారికి కూడా కొనసాగాలని కోరుకుందామండి. ఇలా చక్కగా రెడీ అయిపోవడమే కాదండి, మనం ఓపిక అన్నీ చేసుకుంటున్నాం. ఇలాంటి ఆషాఢ మాసంలో సెలబ్రేషన్సే కాదండి, గోరింటాకు సంబరాలు, అలాగే సంక్రాంతి నోములు, ఇలాంటివన్నీ చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ ముందుకు సాగుతాం కదండి. ఇక్కడ ఉన్న వాతావరణం, పచ్చని చెట్లు అయితే చక్కగా సూపర్గా ఉన్నాయి కదండి. ఎంత బాగుందో వెదర్ కదా. ఇలాంటి చక్కటి వాతావరణం ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలండి. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు కదండి. ఇలాంటి ఆటలు ఎంతమంది ఆడారో కమెంట్ చేయండి. చిన్నప్పుడు ఇలాంటి ఆటలు మీరు కూడా ఆడారా? నేనైతే ఇలాంటి ఆటలు కూడా ఆడామండి. అప్పుడు టీవీ తక్కువగా చూసేవాళ్ళం, ఫోన్ కూడా లేదు కాబట్టి ఇలాంటి ఆటలే ఎక్కువగా ఆడేవాళ్ళమండి. ఇక్కడైతే అందరూ కలిసికట్టుగా ఆడుకుంటున్నారు కదండి. ఆలయంలో కాబట్టి అంతా కూడా చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఇలా అయితే ఆటలు ఆడుకుంటున్నారు. మనం సినిమా పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్ చేయడం కంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయడం చాలా మంచిది. అంతేకాదండి, ఆ రోజు భోజనాలు అక్కడే అరేంజ్ చేస్తారు కాబట్టి ముందుగానే వెళ్ళి వంటలు అయితే చేయిస్తారండి. అందరూ కలిసి భోజనాలు చేస్తే ఒక రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఇదే ఆషాఢ మాసంలో వనభోజనాలు అంటారండి. ఇదే ఆదియోగి స్టాచ్యూ అండి. చాలా బాగుంది, హైట్లో ఉందండి. ఎవరైనా వీలైన వాళ్ళు అక్కడికి నియర్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడని వాళ్ళైతే చూడండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా కూడా ఉందండి.
ఇక్కడ మనం వెళ్ళాలనుకున్న వాళ్ళు సింపుల్గా కొన్ని ఫ్యామిలీస్ కలిసి కూడా వెళ్ళి మనం ఎంజాయ్ చేసి రావచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ, టెంపుల్ కానీ, వినాయకుడి విగ్రహం కానీ, ఆదియోగిది కూడా చాలా బాగుంది.